శ్రేయతే ఇతి శ్రీ శ్రియతే ఇతి శ్రీ అని అన్న. అంటే ఈమె ఆశ్రయించి ఉంటుంది, మన చేత ఆశ్రయింపబడుతుంది. రెండు రకాల అర్థాలు ఉన్నాయి అక్కడ. ఎవరిని ఆశ్రయించి ఉంటుంది? నిరంతరము ఆ శ్రీమన్నారాయణ ప్రభువుని ఆశ్రయించి ఉండే తల్లి ఈమె. అలాగనే మనందరి చేత ఆశ్రయింపబడేది కూడా ఈమె. మనము ఆ భగవానుడి దగ్గరికి చేరాలి అనంటే ఎవరి ద్వారా చేరతాము? ఈమె ద్వారా చేరతాం మనం. ఈమె దానికి మూలాధారమైనటువంటిది కనుక, అలాగా మూలమైనటువంటి తల్లి కనుక భగవంతుణ్ణి నిరంతరము ఆశ్రయించుకొని తాను ఉండి మనందరము సులభంగా ఆమె దగ్గర చేరటానికి కావలసిన సౌలభ్యం కలిగి ఉండటం చేత ఈమె దగ్గరికి మనం వెళ్ళటం సులభం. ఇంకోటేంటి? వినునది వినిపించునది అన్నారు. ఏం వింటుంది? మనందరి ప్రార్థనలు వింటుంది ఆమె. విని ఏం చేస్తుంది? ఇలా విని అలా వదిలేస్తుందా? లేదు. ఇలా విన్నటువంటి మాటలన్నీ ఆ పైన ప్రభువుకి వినిపిస్తుంది ఈ తల్లి. ఇదిగో స్వామి, ఫలానా ఈ మనిషి వచ్చాడు, ఆయనకి ఇదిగో ఈ కష్టమట, ఆయనకి ఇదిగో ఈ బాధ ఉందిట, దీన్ని ఏదన్నా తీర్చే ఉపాయం మీరు చెయ్యండి అని ఈ తల్లి మధ్యలో కొద్దిగా రికమెండేషన్ చేస్తుంది.